ఉంచితే దేవుడు మీ కొరకు ద్వారాలు తెరిచే దేవుడు అయినాడు. హల్లెలూయా. హల్లెలూయా. నో ఎక్సైట్మెంట్. ఎవరికి ఆనందంగా లేదా? దేవుడు మీకు ద్వారాలు తెరవబోతున్నాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడు ద్వారాలు ఈ మధ్యాహ్న సమయంలో తెరిచిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. Then we sung the Punjabi song. ఇప్పుడు ఒక పంజాబీ సాంగ్ మన మధ్యలో పాడబోతున్నారు సిస్టర్ గారు. అందరూ ఆనందంతో చప్పట్లు కొద్దాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. If you faith on Jesus, ఎవరు మీ యందు దేవుని యందు విశ్వాసం ఉంచుతారో you praising with your heart. మీ హృదయముతో దేవుని స్తుతించండి. Hallelujah. హల్లెలూయా. That's why I ask you before, how many people believe on Jesus? ఎంతమంది దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు? That's why I ask you, because now I'm singing the Punjabi song and you will be enjoy with your heart. ఇప్పుడు నేను ఒక పంజాబీ సాంగ్ పాడబోతున్నాను. మీ హృదయంతో దేవుణ్ణి ఆనందించండి, ఆరాధించండి. If you not enjoy, it means you don't believe on this. ఇప్పుడు మీరు గనక ఆనందంతో చప్పట్లు కొట్టలేదు అనుకోండి, మీరు దేవుణ్ణి నమ్మలేదని నేను అనుకుంటాను. Because God do not want to you like feel like sad and stand like sad. ఎందుకంటే మీరు బాధగా ఉన్నారని నేను అనుకుంటాను. God wants to you enjoy your life. మీ జీవితాన్ని ఆనందంగా దేవుని సన్నిధిలో గడిపే వారమ్మాయి ఉండాలి. I am there from Punjab. నేను ఒక సాంగ్ పాడుతాను. నేను పంజాబ్ నుండి వస్తున్నాను. My name is Reverend Sonu Malik. నా పేరు రెవరెండ్ సోను మాలిక్. And my spiritual father name is Bishop Gulzar Masi. మా ఆత్మీయ తండ్రి పేరు బిషప్ గురుజాల్ Masi. మస్సి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And God gave me one ministry. That name is the Grace of God Church. The Grace of God Church. దేవుని కృప. God gave me one ministry name, the Grace of God Church. దేవుడు నాకు ఒక మంచి సంఘాన్ని ఇచ్చాడు. దాని పేరు దేవుని కృప మినిస్ట్రీస్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I don't know what she explained, but this is so lovely. Because in my side, my brother's wife like my bhabhi. నాకు మా వదిన లాగా ఉంటుంది. ఎలా చెప్పేదో తెలియదు కానీ నాకు చాలా ఆత్మీయురాలు, చాలా ప్రేమగా నేను చూసుకుంటాను. He is my lovely brother. మా ప్రియమైన తమ్ముడు. He is my spiritual brother. నా ఆత్మీయ సహోదరుడు కూడా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I love him so much with my heart. నేను ఎంతో ప్రేమిస్తున్నాను అతని నా హృదయంలో. I'm from North India. నార్త్ ఇండియా నుండి. He from South India. ఫ్రమ్ సౌత్ ఇండియా నుండి కూడా. After also I love him. ఇప్పుడు కూడా నేను ప్రేమిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What a God loves. దేవుని ప్రేమిస్తున్నాడు. Whenever you from where God loves to everyone. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నాడు. ఎవరినైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా. We met in conference of so many countries. మేమిద్దరము కలిసి ఎన్నో కాన్ఫరెన్స్ లో చేసాము. And first time I met him in Sri Lanka. నేను ఫస్ట్ గా ఆయన కలిసింది శ్రీలంకలో. From that day we have the nice bonding. దేవుడు మాకు మంచి అనుబంధాన్ని ఇచ్చి ఉన్నారు. Yeah, that's why we are the real brother and sister. మేము అందుకనేనేమో నిజమైన తమ్ముడు, చెల్లి, అక్క అలాగ ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So now I'm singing the song, one Punjabi song. పంజాబీ సాంగ్ మన మధ్యలో పాడబోతున్నారు. As it is Balle Balle. As it is బల్లె బల్లె సాంగ్ అంట. How many people listen this song? ఎవరు వింటారు ఈ పాటని? ఎవరు వింటారు? Everybody want to listen. Yeah, praise God. I'm so glad to see you. దేవుణ్ణి స్తుతిస్తున్నాను అందుని బట్టి. बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखिया शैतान नु तू
पैर थले यस बल्ले बल्ले यीशु तेरे बल्ले बल्ले रखे शैतान नु तू पैर थले बल्ले बल्ले यीशु तेरे बल्ले बल्ले रखे शैतान नु तू पैर थले यीशु ते बल्ले बल्ले यीशु ते बल्ले बल्ले यीशु ते बल्ले बल्ले यीशु ते बल्ले 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 यीशु तेरे ते बल्ले रखे शैतान नु तू पैर थले बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखे शैतान नु तू hallelujah హల్లెలూయా. in my place this song we can't listen like that దేవుని కృపను బట్టి నేను అలాగా if we are enjoy the God presence we little bit this one I like మా దేశంలో అయితే మేము మీకులాగా స్తుతించం ఇలా how God rejoice ఆనందంగా గట్టిగా ఎగురుతూ చప్పట్లు కొడుతూ డాన్సులు వేస్తూ పాడతాం ఈ పాట. మీరైతే ఇలాగ you like something inside something have like sadness మీరు ఏదో సాడ్ గా బాధగా ఉన్నట్టు ఉన్నారు. మీ హృదయంలో నుండి దేవుణ్ణి స్తుతించాలి ఆనందంగా are you సంతోషంగా. not happy మీ అందరూ హ్యాపీగా లేరా? you not happy మీరు హ్యాపీగా లేరా? are you happy మీరు హ్యాపీనా? then why you do like this మరి ఎందుకు ఇలాగా స్లోగా కొడుతున్నారు? no 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 this is not Punjabi song this is I don't know which song you sang లేదు లేదు ఇలాగా ఉండదు మా పంజాబీ సాంగ్. and my Punjabi song is like a blast మా పంజాబీలో అయితే మొత్తం పగలగొట్టేస్తాం అన్నమాట. hallelujah hallelujah హల్లెలూయా. बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखे शैतान नु तू पैर थले बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखे शैतान नु तू पैर थले यीशु दी बल्ले बल्ले यीशु दी बल्ले बल्ले यीशु दी बल्ले बल्ले यीशु दी बल्ले 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 यीशु दे बल्ले बल्ले रखे शैतान नु तू पैर थले बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखे शैतान नु तू पैर थले जेड़ा रखे तेरे ते ईमान ओहो बचेदा जेड़ा रखे तेरे ते ईमान ओहो बचेदा तू यो परमान दिता सानू हक सच्चेदा तू यो परमान दिता सानू हक सच्चेदा तू है साडे नाल नैया कल्ले कल्ले तू है साडे नाल नैया कल्ले कल्ले रखे शैतान नु तू पैर थले बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखे शैतान नु तू पैर थले बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखे शैतान नु तू पैर थले तेरे नच होंदियां ने दिला च बहारा तेरे नच होंदियां ने दिला च बहारा तेरे उत्ते जानी यसु हस के मैं वारा तेरे उत्ते जानी यसु हस के मैं वारा तेरे उत्ते दिल मेरा डोले डोले तेरे उत्ते दिल मेरा डोले डोले रखे शैतान नु तू पैर थले बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखे शैतान नु तू पैर थले ओना चिट्टे घोड़े उत्ते तू यो यीशु सज के ओना चिट्टे घोड़े उत्ते तू यो देखेगा जहान कहना बदला ने गज के देखेगा जहान कहना बदला ने गज के तेरी तलवार यीशु चले चले तेरी तलवार यीशु चले चले रखे शैतान नु तू पैर थले बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखे शैतान नु तू पैर थले बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखे शैतान नु तू पैर थले यीशु दी बल्ले बल्ले यीशु दी बल्ले बल्ले यीशु दी बल्ले बल्ले यीशु दी बल्ले 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 यीशु दे बल्ले बल्ले रखे शैतान नु तू पैर थले बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखे शैतान नु तू पैर थले हाँ बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखे शैतान नु तू पैर थले हाँ बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले
बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखे या शैतान नु तू पैर खुले बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखे या शैतान नु तू पैर खुले रखे या शैतान नु तू पैर खुले रखे या शैतान नु तू पैर खुले रखे या शैतान नु तू पैर खुले. Yes, Lord Jesus, hallelujah. Thank you, Lord Jesus. You are the Almighty God, our Lord Jesus, hallelujah. You are here, unbelievable, Lord Jesus, glory. Your presence here, our Lord Jesus, glory, hallelujah. Touch to everyone, our Lord Jesus, glory, hallelujah. Fulfill everyone, our Lord Jesus, glory, hallelujah. Open the heaven for this place, our Lord Jesus, glory, hallelujah. Because you are the Almighty God, our Lord Jesus, hallelujah. Thank you, Lord Jesus, in Jesus' almighty name. Amen. Amen. ఆమేన్. I told you before, my name is దయచేసి అందరూ కూర్చుందాం. కొంచెం సేపు కొద్దిగా సేపు మౌనంగా ఉండండి. త్వరగా దేవుని సాక్ష్యాన్ని, అమ్మగారు చెప్పే సాక్ష్యాన్ని క్లుప్తంగా మనం అందరం వినటానికి పిల్లలు దయచేసి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా తెలియపరుస్తుంది. Hallelujah. Hallelujah. I told you before, my name is Reverend Sonu Malik. ఇంతకు ముందు నేను చెప్పాను కదా, నా పేరు రెవరెండ్ సోను మాలిక్. And I came from Punjab. నేను పంజాబ్ నుండి వచ్చాను. Before I'm Christ, I was like nothing to in my life. దేవుని గురించి నాకు తెలియనప్పుడు నా జీవితం ఏమీ కూడా లేదు. Because I got the love marriage. నేను ప్రేమ వివాహం చేసుకున్నాను. And my husband is the other caste in my caste. మా భర్త వేరే కులము, నేను వేరే కులము. Hallelujah. హల్లెలూయా. I'm the Sikh family, like they wear that turban. నేను సిక్ ఫ్యామిలీ నుండి వచ్చాను. సిక్కులు అన్నమాట. తల మీద పాగా ఉంటది కదా అట్లాగా. And my husband is the Hindu family. మా భర్త గారు హిందువులు. And if that time we get married, my family is not to be happy. మేము అలాగా ప్రేమ వివాహం చేసుకుంటే మా కుటుంబం సంతోషంగా లేదు. And after some year, I got the marriage. After some year, కొన్ని సంవత్సరాల తర్వాత వివాహం అయిన తర్వాత I'm not conceived the baby. నాకు పిల్లలు పుట్టట్లేదు. And my mother-in-law said, if you not conceive the baby, we are leave you. మా అత్తగారు చెప్పారు, నీకు కనుక పిల్లలు పుట్టకపోతే నిన్ను నిన్ను ఇంట్లో పంపిస్తామని. But my husband so much love me. కానీ మా భర్త నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. He not wants to leave me alone. నన్ను వదిలిపెడతా ఆయనకి ఇష్టం లేదు. Hallelujah. హల్లెలూయా. Don't to be shy. నో సే. Hallelujah. హల్లెలూయా. Every husband like that. ప్రతి భర్త కూడా అలాగే ఉంటాడు. బాధపడమాక, మీ భర్త కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. And after some time, I had so many medicines. నేను ఆ తర్వాత చాలా మందులు వాడాను, అనేక దిక్కులకు తిరిగి. After also, I am not conceived. అయినా సరే నాకు పిల్లలు పుట్టలేదు. One guy told my mother, somebody is in Canada, he is the big doctor. మా అత్తగారికి ఒక ఆమె, ఇరుగు పొరుగు వారు ఉంటారు కదా, ఆమె వచ్చి చెప్పింది, కెనడాలో ఒక మంచి డాక్టర్ ఉంటారమ్మా, ఆయన బాగా చూస్తాడని చెప్పారు. If he touch your pulse and he will tell when you conceive. అయినా చెయ్యి చూస్తేనే చెప్పగలడు, అంత మంచి డాక్టర్ అన్నమాట. We went there in Canada. మేము కెనడాకి వెళ్ళాము అక్కడికి. And doctor touched my pulse. డాక్టర్ గారు నా చెయ్యి పల్స్ చూశాడు. And he said she never ever conceived the baby. ఆయన చెయ్యి చూస్తేనే చెప్పేస్తాడు కదా, ఆయన చెయ్యి చూసి అన్నాడు, ఇక ఎప్పుడు కూడా ఆమెకి పిల్లలు పుట్టరని చెప్పాడు. I'm so like so tensed. నేను ఇంకా టెన్షన్ పెట్టేసుకున్నాను, ఏంటి ఎప్పటికీ పుట్టరా అని చెప్పేసి. My mother-in-law, she listened this word and he called to my mother.
మా అత్తగారు ఆ మాటలు ఎప్పటికీ పిల్లలు పుట్టరని చెప్పి తెలిసిన తర్వాత ఆమె మా అమ్మగారికి ఫోన్ చేద్దాం అనుకుంది. My mother is those time Delhi job is manager in roadways, GM general manager. మా అమ్మగారు రోడ్వేస్ జనరల్ మేనేజర్గా చేస్తున్నారు. దాంట్లో పనిచేస్తుండగా ఆమె ఆ రోజు జాబ్కి వెళ్దామని ప్రయాణం అయ్యారు. My mother-in-law called to my mother that time morning time my mother going in office. మా అమ్మగారు ఆఫీస్కి వెళ్ళే టైంలో మా అత్తగారు ఫోన్ చేశారంట. My mother listen this word. My mother-in-law told me your daughter as per kinner, she not conceive the baby. మీ అమ్మాయికి ఇక పిల్లలు పుట్టరు ఎప్పటికీ అని చెప్పి డాక్టర్లు చెప్పారని మా తల్లి గారికి మా అత్తగారు చెప్పారు. So my mother listen this word. ఈ మాటలన్నీ మా అమ్మగారు విన్నారు. And sudden she got the heart attack. వెంటనే ఆమెకి హార్ట్ అటాక్ వచ్చేసింది. మీ కూతురికి ఎప్పటికీ పిల్లలు పుట్టరు అన్న మాట వినంలోనే నా తల్లికి గుండె హార్ట్ అటాక్ వచ్చింది. On the spot she die. అక్కడికక్కడే ఆమె మరణించింది. And we came back in India. మరలా మేము ఇండియాకి వచ్చేసాము. After come to India, my mother-in-law told me, you convince my son, he get the another marriage. అప్పుడు ఇండియాకి వచ్చిన తర్వాత మా అత్తయ్య గారు చెప్పారు, నీకు కనుక పిల్లలు పుట్టకపోతే మా అబ్బాయికి రెండో వివాహం చేస్తామని. She every day she talk to me like that. రోజు 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 అలాగే మాట్లాడేది, నా కొడుక్కి రెండో పెళ్లి చేస్తాను, నా కొడుకు రెండో పెళ్లి చేస్తానని. I told my husband, you get the another marriage because I'm not conceive the baby. నేను కూడా నా భర్తకు చెప్పాను, నేను నా వల్ల పిల్లలు పుట్టట్లేదు కదా, నువ్వు ఇంకో వివాహం చేసుకోండి అని నా భర్తకు నేను చెప్పాను. My husband says, no, I love you so much, so that's why I'm not leave you. లేదు 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 నేను ఇంకో పెళ్లి చేసుకోను, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నానని చెప్పాడు. If my mother have need to baby, we adopt the baby. మా అమ్మకి పిల్లలు కనుక కావాలంటే మనం దత్తత తెచ్చుకుందాం, ఎవరినైనా పెంచుకుందాం తెచ్చి అనుకుంది. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. That my husband totally he said, no, I am not get married. పూర్తిగా నా భర్త చెప్పేశాడు, ఏమని, నేను వివాహం చేసుకోను, రెండో వివాహం అని. One day my mother-in-law also got the heart attack and she was also died. ఒక రోజు అనుకోకుండా మా అత్తగారు కూడా హార్ట్ అటాక్ వచ్చి సడన్ గా చనిపోయిందండి. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. After we both of fight each other. మేమిద్దరం కొట్టుకుంటున్నాం అన్నమాట. Because of you my mother is died. నీ వల్లే మా అమ్మ చనిపోయిందని ఆయన, నేను కూడా నా వల్ల మీ అమ్మ చనిపోయిందని ఇద్దరు కూడా ఏకరీతిగా కొట్టుకుంటున్నారు అన్నమాట. My husband told me, because of you don't give me the baby, my mother is died. నా భర్త అంటున్నాడు, నువ్వు నీ వల్ల పిల్లలు పుట్టలేదు కాబట్టి నీ వల్లే మా అమ్మ చచ్చిపోయింది అంటున్నాడు. We always fight each other. మేమిద్దరం కూడా గొడవలు ఆడుకుంటా ఉండేవారము. When my in-laws side, when my husband's uncle, he told us, you go better than you go in Goa, settle your mind. అప్పుడు మేము ఇలాగా చికాకులు గొడవలుగా ఉంటూ ప్రతిదానికి తిట్టుకుంటా ఉంటుండగా మా భర్త అన్నాడు, నువ్వు గోవాకి వెళ్ళు, నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనకి గొడవలు ఉన్నాయి కాబట్టి నువ్వు దూరంగా గోవాలో కొన్ని రోజులు ఉంటే మంచిది అన్నారు. I went there also in hotel room also we are full day fight each other. అలాగా ఈ ప్రాంతంలో వద్దు, గోవాకి వెళ్దాం అనుకున్నారు. గోవాకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇద్దరు కూడా గొడవలు ఆడుకుంటా ఉండేవారు. And one day my husband beat me very nicely. ఒక రోజు అట్లా గొడవలు ఆడుకు మా భర్త నన్ను బాగా కొట్టాడు అనమాట. And I get down and I ask the reception girl, sister, in your nearby have some gurdwara or temple? నేను అలా బాగా కొట్టేసిన తర్వాత హోటల్లో కిందకు వచ్చాను. అక్కడ రిసెప్షన్ లేడీ ఉంటుంది కదా, ఆమె వెళ్ళి, అమ్మ ఇక్కడ ఏదైనా గురుద్వారా లాంటి టెంపుల్స్ కానీ గుళ్ళు కానీ ఉంటాయా అని అడిగాను గోవాలో.
That sister told me, no sister, I'm the Christian. I don't know the Gurdwara and temple. ఆమె అంది, అమ్మ నేను క్రిస్టియన్ని, నాకు ఈ టెంపుల్ గుడులు ఎక్కడ ఉంటాయో నాకు తెలియదు అంది. Tomorrow is the Sunday. Please come with me in the church. రేపు ఆదివారం కదా, నాతో పాటు చర్చికి వస్తావా అని అడిగింది. I said, okay sister, I will be with you. అవునమ్మ నేను వస్తాను, రేపు తప్పకుండా వస్తానని చెప్పాను. Next day we went in the church. తర్వాత రోజు మేము ఇద్దరం కలిసి చర్చికి వెళ్ళాము. And I see the church. Inside the church, nothing to be like any idol. నేను చర్చిలోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి బొమ్మలు కూడా లేవన్నమాట. I stand outside. నేను బయటే నిలబడి చూస్తా ఉన్నాను, ఎక్కడైనా దేవుడు ఉంటాడా, ఫోటోలు ఉంటాయా అని చెప్పి. I said nothing to be here. Which worship they are doing. ఇక్కడ ఏమీ లేదు కదా, వీళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తున్నారు, ఎట్లా ఆరాధన చేస్తున్నారు అనుకున్నాను. But somebody pushed me inside. నేను అక్కడే బయట నిలబడి ఇలా ఆలోచిస్తుండగా వెనకాతే వచ్చి ఎవరో తోసినట్టు నాకు అనిపించింది. And somebody like told me, you go inside. ఎవరో నాకు చెప్పినట్టు వెళ్ళు, లోపలికి వెళ్ళు అన్నట్లుగా నాకు అనిపించింది. But my mind is not accept. I'm go to inside. నా మనసు, నా మైండ్ అంగీకరించట్లేదు లోపలికి వెళ్ళటానికి. 2-3 minutes I'm the outside. 2-3 నిమిషాలు బయట నిలబడి ఉన్నాను. And somebody push me like గట్టిగా వెనకాల నుంచి అలాగా నిలబడి ఆలోచిస్తుండగా గట్టిగా ఎవరో వచ్చి తోసినట్లుగా అనిపించింది నాకు. I'm sudden in the church. నేను వెంటనే చర్చిలోకి వెళ్ళిపోయాను. హల్లెలూయా. And I see the one man is standing like me. ఇట్లాగా వాక్యం చెప్తున్న ఒక అతను నిలబడి ఉంటాం నేను చూశాను. And everybody sitting like you. మీకులాగే అందరూ కూడా చర్చిలో కూర్చొని ఉన్నారు. I think he is the God. ఆయననే దేవుడు అనుకున్నా. They are worshipping him. ఆయన్నే పూజిస్తానికి వచ్చారేమో అనుకున్నా. Because I can't see any idol and all. ఆ చర్చిలో ఎలాంటి పటాలు ఫోటోలు లేవు కాబట్టి ఆ నిలబడి ఉన్న వ్యక్తి దేవుడేమో అనుకున్నాను. That place is empty for everywhere. ఆ చర్చ్ అంతా కూడా పూర్తిగా ఖాళీగా ఉంది, ఎలాంటి ఫోటోలు బొమ్మలు లేకుండా. But after finish the church, ఆ చర్చ్ అయిపోయిన తర్వాత that sister told to pastor, ఆ పాస్టర్ గారికి నా వెంట వచ్చిన ఒక చెల్లి చెప్పింది పాస్టర్ గారికి, pastor, this is madam, she come with me and you pray for her. అయ్యా ఈ యొక్క సిస్టర్ గారు నా వెంట వచ్చారు, ఈ కొద్దిగా ఈమెకి చిన్న ప్రార్థన చేయండి అన్నాను. And that pastor pray for me. ఆ పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేశారు. I'm so crying. I'm loudly crying. ఆ సమయంలో నేను గట్టిగా ఏడ్చేసాను, అయ్యగారు నా మీద చేసి ప్రార్థన చేస్తుండగా. I don't know what happened. I'm crying. నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలియలేదు. I never ever crying like that. నేను ఎప్పుడు అలాగే ఏడవలేదు. After I'm go back in my hotel room. మళ్ళా హోటల్ రూమ్కి వెళ్ళిన తర్వాత I told my husband. నా భర్తతో చెప్పాను. Is there church some one man he pray for me like he took my hand and I'm sudden crying. నేను వెంటనే హోటల్ రూమ్కి వెళ్ళిన తర్వాత నా భర్తతో చెప్తున్నాను, ఆ పాస్టర్ గారు నా మీద వచ్చి చేసి ప్రార్థన చేయగా నేను గట్టిగా ఏడ్చేసానని చెప్పాను. My husband said he is the magic man. ఆయన ఎవరో మంత్రాలు చేసి ఆయన అనుకుంటా. Don't go again. మళ్ళీ వెళ్ళావా నీకు ఉంటుంది అన్నాడు. That is not good for you. అది మంచిది కాదు, వెళ్ళమాకి అన్నాడు. I said this, but I in my heart I know I felt the peace inside my heart. నా హృదయంలో అనిపించింది, మంది అయ్యగారు ప్రార్థన చేస్తుండగా నా హృదయం అంతా ప్రశాంతంగా అనిపించింది, అది నాకు తెలుసు. I want to go again. నేను మళ్ళీ వెళ్ళాలనుకున్నాను. But my husband strictly told me, you don't go in the church. ఆయన గట్టిగా చెప్పాడు, నీ వెళ్ళావా నీకు ఉంది అన్నమాట. I'm praying. నేను ప్రార్థన చేస్తున్నాను. I don't know the Jesus name that time. అప్పటి వరకు దేవుడు తెలియదు నాకు. I just told, hey Goa wale Bhagwan, like God is in Goa. అప్పుడు నేను అనుకున్నాను, ఈ దేవుడు గోవాలో ఉంటాడేమో, మనిషికి ప్రశాంతతనిచ్చే దేవుడు అనుకున్నాను. And I want to stay here. నేను ఇక్కడే ఉండిపోదాం అనుకున్నాను. Please, I'm not want to go back. నేను మళ్ళా వెనక్కి వెళ్ళాలనుకోలేదు.
And next day morning on Monday, we came out for the breakfast. తర్వాత ఉదయకాలంలో మేము టిఫిన్ చేస్తానికి వచ్చాం. That one hotel man came in that same hotel. ఆ హోటల్ మ్యాన్ ఒక అతను అక్కడికి వచ్చాడు అనమాట. And he asked the reception girl. అక్కడ రిసెప్షన్ గర్ల్ ని ఆయన అడుగుతున్నాడు, Sister, madam, I want the purchase manager. ఆ రిసెప్షన్ ఒక చెల్లిని అడుగుతున్నాడు, అమ్మా ఇక్కడ పర్చేస్ మ్యాన్ హోటల్ కి కావాలి అని నేను అక్కడ ఉన్న వ్యక్తి అడిగాడు ఆమెని. That my husband complete his study hotel management as a purchase manager. నా భర్త అప్పటికే హోటల్ మేనేజ్ చదువు ముగించి ఉన్నాడు. And my husband suddenly told to him, I complete my study, I am the purchase manager. అక్కడ ఓనర్ గారు వచ్చి నాకు ఇట్లా పర్చేస్ ఆయన కావాలని అడుగుతున్నప్పుడు నా భర్త వెంటనే నేను పూర్తి చేశానండి హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పాను. My husband don't tell me anything, he showing him all documents. ఇక నా భర్త ఏం చేస్తున్నాడంటే అన్ని చదివిన కాగితాలు అన్ని కూడా తీసుకొచ్చి అతనికి చూపించాడు. That is the God miracle. అదే దేవుని అద్భుతము. హల్లెలూయా. Because I'm not want to go back. నేను ఈ గోవా నుండి వెళ్ళకూడదని చిన్న ప్రార్థన చేసుకున్నందుకు దేవుడు అక్కడే ఉంచడానికి నా భర్తకి జాబ్ ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And after some time, మరి కొద్ది నిమిషాల తర్వాత, and one day my husband and his friend we are make the party together. మా హస్బెండ్ నా భర్తను వాళ్ళ ఫ్రెండ్స్ చిన్న పార్టీ చేసుకుందాం అనుకున్నారు. And in this party I had so many food, so much food. ఆ పార్టీ చేసుకున్నప్పుడు నేను బాగా తినేసాను ఇష్టం వచ్చినట్టు. And this happened like 2011. ఇది ఎప్పుడు జరిగిందంటే 2011లో. I believe on Jesus 2009. నేను దేవుని నమ్ముకున్నది ఏ సంవత్సరం అంటే 2009లో నమ్ముకున్నాను దేవుడు. Because my brother Sam told me, Didi, you take little time. That's why I closed that all matter. My brother Sam told me, Didi, you gave the little testimony, so that's why I'm little this testimony. దీది నువ్వు దయచేసి కొద్ది నిమిషాలు ముగిచ్చేయాలని చెప్పాడు, అందుకే చిన్నగా చెప్తున్నాను. So that's why I come to the point. అందుకే నేను డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేసాను. In 2011, 2011లో, and those days party day, I had so much food. ఆ రోజు ఆ పార్టీలో నేను బాగా తినేసాను. And in the night my vomiting start. ఇక నాకు ఆ రాత్రి నుండి వాంతులు మొదలైపోయినాయి అన్నమాట. And my husband took me and we went there in hospital. ఇక నా భర్త వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. And the hospital is Madgaon, is the hospital only the women's hospital. అది ప్రత్యేకంగా స్త్రీలకి హాస్పిటల్ అంట, ఉమ్మగావ్లో ఉందంట. And that nurse checked me. ఆ నర్స్ వచ్చి వెంటనే నన్ను చెక్ చేసింది. And she told me, this is your first baby. ఆమె చూసి చెప్తుంది, ఏంటి నీకు ఇది మొదటి కాన్ప అని అడిగింది. I said, what she said? First baby in the sense? ఏంటి ఎట్లా అడుగుతుంది నాకు అసలు. Because doctor said you can't conceive. డాక్టర్ చెప్పారు కదా నీకు పిల్లలు పుట్టరని, ఏమేంటి ఇలా అడుగుతుంది అనుకున్నాను. Doctor told me you never even conceive the baby. డాక్టర్ చెప్పారు కదా ఎప్పటికీ నీకు పిల్లలు పుట్టరని. How she said like that? మరి ఎలా అడిగింది ఇలాగ నన్ను అనుకున్నాను. She so many times she asked me, this is your first baby, this is your first baby. అలాగే చాలా సార్లు అడిగింది, ఏంటి నీకు మొదటి కాన్ప, ఏంటి నీకు మొదటి కాన్ప అని అడిగింది. I'm got so headache. I said, yeah, this is my first baby. ఇక నాకు తలనొప్పి వచ్చి అవును నాకు ఫస్ట్ కాన్పే అన్నాను. Because I don't know I am the pregnant, because in my mind I never even conceived the baby. నా మైండ్ లో ఉంది కదా ఇక నీకు పిల్లలు పుట్టరని, నేను అలాగే ఉండిపోయాను. కానీ నీకు ఇది దేవుడు గర్భం తెరిచారని ఆమె చెప్పింది. Early morning doctor came. తర్వాత రోజు ఉదయకాలంలో డాక్టర్ గారు వచ్చారు. And that doctor see my file. నా ఫైల్ చూస్తే డాక్టర్ గారు చెప్తున్నారు. And she told me, you and baby both is very good. నువ్వు మీ అమ్మాయి నీ కడుపులో ఉన్న బేబీ చాలా బాగున్నారని చెప్పారు.
your baby is so healthy. నీ యొక్క బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉన్నది అని చెప్పింది. I asked doctor, really I'm pregnant? డాక్టర్ గారిని అడుగుతుంది అమ్మగారు వెళ్ళి, డాక్టర్ గారు నిజమేనా, నేను ప్రెగ్నెంట్ నా అని అడిగారు అమ్మగారు. Because doctor said that Canada doctor said you never ever conceive the అక్కడ baby. కెనడా డాక్టర్ గారు, మంచి పెద్ద డాక్టర్ గారు చెప్పారు కదా ఎప్పటికీ నీకు పిల్లలు పుట్టరని. He said in your stomach not to be womb. నీ గడుపులో పిల్లలు పుట్టడానికి అవకాశమే లేదు, నీ గర్భసంచి సరిలేదని చెప్పారు. Without wombs how you birth the baby? నీ గర్భసంచి సరిగా లేదు, పిల్లలు ఎలా పుడతారు అన్నారు. But now doctor said you conceive the baby. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు నువ్వు ప్రెగ్నెంట్ కదా అని. How is possible? ఎలాగా ఇది సాధ్యమో అనుకున్నాను. How is possible? ఎలాగ సాధ్యమో అనుకున్నాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. God knows everything. దేవునికి అంతా తెలుసు. From that day, ఆ రోజు నుంచి కూడా same day, ఆ రోజే we are so many scanning on my stomach. ఆ రోజే చాలా స్కానింగ్లు చేశారు నాకు. Because we can't believe. మీరు నమ్మలేదు కనుక ఆమె చెప్పింది నమ్మకం లేక అక్కడక్కడ తిరిగి వేరే హాస్పిటల్లో స్కానింగ్లు చేయించుకున్నారు. How is it possible I'm conceived the baby? ఎలాగ నాకు గర్భం తెరిచారని నేను అనుకున్నాను. Hallelujah. హల్లెలూయా. God gave me the 2 sons. నాకు 2 కొడుకుల్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. One son 2012 or second son 2013. ఒక కొడుకేమో 2011, 2013లో రెండో కుమారుడు జన్మించారు. God gave me back to back gift. వెంటనే దేవుడు బహుమానాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Now my son, the younger son, small one, he is the footballer. ఆహా, రెండో కుమారుడు ఫుట్బాలర్ అన్నమాట. And he achieved the 5 medal. 5 మెడల్స్ సాధించాడు నా చిన్న కుమారుడు. Hallelujah. హల్లెలూయా. And he is the very good magician. ఆయన ఒక మంచి మెజిషియన్ అన్నమాట. అంటే He played డ్రమ్స్ కొడతాడు, octopad, ప్యాడ్ కొడతాడు, keyboard నొక్కుతాడు, తబలా కూడా కొడతాడు. His age in 10 years. 10 సంవత్సరాలకి ఇవన్నీ కూడా దేవుడు చేయడానికి కృప చూపించాడు. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I work as a pastor. నేను ఒక పాస్టర్గా పనిచేస్తున్నాను. My husband is a good businessman. నా భర్త మంచి బిజినెస్ మ్యాన్. And my son is the footballer. మా కుమారుడు ఫుట్బాలర్ అన్నమాట. Hallelujah. హల్లెలూయా. And my elder son, this is little sad story. ఇది ఒక చిన్న విషాదమైన విషయము ఏంటంటే నా పెద్ద కుమారుడు after 6 years, that time my son is 6-year-old. నా కుమారుడికి 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెద్ద కుమారుడు he is little sick that time. 6 సంవత్సరాలప్పుడు ఎంతో బలహీనుడైపోయాడు. We went for the check. Doctor చెకింగ్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాము, అనేక దిక్కులకు వెళ్ళాము టెస్ట్ చేయించుకోవటానికి. And doctor said he got the hole in the heart. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు నీ కుమారుడికి గుండెలో రంధ్రం ఉందని చెప్పారు. And you are so late to see this. మీరు ఇది చాలా లేట్గా చూసుకున్నారమ్మా అన్నారు డాక్టర్ గారు. Now he have only the 5 years. ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాలే కదా అన్నారు. After 5 years he will not with you. ఇంకా 5 సంవత్సరాలకి ఈయన బ్రతకడా అన్నారు. Hallelujah. హల్లెలూయా. We all praying for him. మేము మా పెద్ద కుమారుడి కోసం ప్రార్థన చేస్తున్నాము. Before his birth I give to Lord. నేను ఆయన పుట్టినప్పుడు అనుకున్నా నా కుమారుడు నేను దేవునికి ఇవ్వాలని.
Before his birth, I surrendered to go to his work. నేను కుమారుడు పుట్టక ముందే నేను దేవుని పనికి నేను అప్పగించుకున్నాను. He also show him like he is a pastor. అతను కూడా పాస్టర్ లాగా ఉన్నాడు, అవ్వాలని కోరుకున్నాడు. He showing himself. My son is showing himself. He is as a pastor. అతనే అనుకున్నాడు ఏమని అంటే నేను కూడా ఒక పాస్టర్ అవ్వాలని. That time లాగా మైక్ పట్టుకొని ప్రసంగాలు చెప్పటం 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అప్పుడు పాస్టర్ లాగా ఫీల్ అవుతా ఉండేవాడు. That time he finished his 11th year. తర్వాత 11 సంవత్సరాల తర్వాత Hallelujah. హల్లెలూయా 2023 he complete his 11th year. 2023 సంవత్సరం నాటికి ఆ బిడ్డకి 11 సంవత్సరాలు వచ్చినాయి. That time month May, day Sunday, date 14th May, and that day is Mother's Day. May 14th 2023 అది మదర్స్ డే రోజు. My son woke up and told me, Mama, today what you want, because today is the Mother's Day. How I'm promised you. ఆ రోజు ఉదయకాలం నా బిడ్డ లేచి వచ్చి అమ్మా ఈ రోజు నీకేం కావాలి చెప్పు, ఈ రోజు మదర్స్ డే కదా అని చెప్పారు. I said nothing, I ask you, you just obey me. నేను నిన్నేం అడగట్లేదు కానీ నువ్వు మంచిగా విధేయతగా ఉండన్నాను. 8:30 he promised me, Mama, I never ever leave you. నా బిడ్డ నాతో అన్నాడు అమ్మా నేను ఎప్పటికీ ఏడ్చిపెట్టనని. But 9 o'clock he was leave me. ఆ రోజు 9 గంటల సమయంలో మరణించాడు నా కుమారుడు. Suddenly he got the heart attack సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది ఆ సమయంలో నా కుమారుడికి. and he died. చనిపోయాడు కుమారుడు. That is the big like hit me like big like incident with me. అదొక పెద్ద ముళ్ళులాగా నన్ను గుచ్చుకుంది. నేను ఎంతో బాధగా ఉన్నాను. I'm so upset that time. అప్పుడు ఆ సమయంలో నేను చాలా కృంగిపోయాను, చాలా బాధగా ఉన్నాను. And I got the depression. నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఆ సమయంలో. I'm also admitting in the hospital. నన్ను కూడా హాస్పిటల్ అడ్మిట్ చేశారు. Because God gave me after 7 years that boy. ఎందుకంటే 7 సంవత్సరాల తర్వాత నాకు కుమారుని ఇచ్చాడు కదా, అందువల్ల నేను కూడా ఎంతో బాధపడి మంచం పాలైపోయినట్లుగా నా పరిస్థితి అయింది. He identified me as a mother. నన్ను ఒక తల్లిగా ఆ బిడ్డ నన్ను చూసుకున్నాడు. Because of him I became a mother. ఆ కుమారుడి వల్ల నేను ఒక తల్లిని అయ్యానని నేను తెలుసుకున్నాను. And that day he leave me. ఆ రోజు ఆ కుమారుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. After some time I got up and I said, I'm the pastor. I'm not a common believer. No, I'm believer in the pastor because big believer in the pastor. I'm not a common like they don't know Jesus. Unbeliever like unbeliever. నేను ఆ సమయంలో అనుకున్నాను నేను ఒక పాస్టర్మని కదా, నేనేంటి ఇలాగ అయిపోయాను, నేను ఒక విశ్వాసిలాగా నేను కృంగిపోయానేంటి, నేను దేవుని పని చేస్తున్నాను కదా అని నన్ను నేను ధైర్యపరుచుకున్నాను. And I stand up and I share everywhere my testimony. అప్పటి నుండి కూడా నా సాక్ష్యాన్ని ప్రతి చోట నేను పంచుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Now I have after him, after my son, my second son is so responsible. అప్పటి నుంచి కూడా నా చిన్న కుమారుడు మంచి రెస్పాన్సిబుల్గా నా కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. అప్పటి నుండి బాధ్యతగా ఉంటున్నాడు. He is always obey me now. ప్రతి మాట కూడా నా కుమారుడు వింటున్నాడు. ఆ సమయం నుండి కూడా he is playing the football is the focusly. అప్పటి నుండి నా కుమారుడు ఫుట్బాల్ మంచిగా
ఫోకస్ గా ఆడుతున్నాడు, శ్రద్ధగా ఆడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. He woke up in the morning 5 o'clock పొద్దున్నే ఉదయం 5 గంటలకే లేచిపోతాడు. and he read the Bible every day. ఉదయ కాలంలో ప్రతిరోజు కూడా 5 గంటలకు లేచిపోయి బైబిల్ చదువుతూ ఉంటాడు. And he is praying every day 30 minutes. ప్రతిరోజు ఒక అర్ధ గంట సేపు నా కుమారుడు ప్రార్థిస్తాడు. My son is 10 year complete one time is full Bible. 10 సంవత్సరాలకే మొత్తం బైబిల్ ఒక్కసారి చదివేశాడు. And ఒకసారి కంప్లీట్ అయింది. ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది, ఒకసారి మొత్తం చదివేశాడు అనమాట. పూర్తయింది ఇప్పటికి ఒకసారి. he always obey me and my husband. నా భర్తకి నాకు విధేయతగా ఉంటాడు నా కుమారుడు. You know, after test, if God don't ask you test, you are every time you are failure. ప్రతి టెస్ట్ లో కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాడు. If you are not able to give the test, you are the failure. ఆ టెస్ట్ లో నిన్ను ఫెయిల్యూర్ అని సాక్షి నవ్వకపోతే, Yeah. If any exam is your life, ప్రతి పరీక్షలో కూడా నీ జీవితంలో it means God want you go in the next level. నువ్వు పై స్థానానికి వెళ్ళాలంటే Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. See, if your child have exam, చూడండి, ఇక్కడ పిల్లలకి పరీక్షలు ఉంటాయి కదా. your child which class your son, small son? స్మాల్ సన్ ఇస్ థర్డ్ క్లాస్. Third class. And next year he is last year he is in a second class. Yeah. Now he complete his exam. Yes. After exam he is in third class. Yes. Hallelujah. Understand? Yes. If in our life not exam, we are not to be next class. ఇప్పుడు ఏంటంటే మా చిన్న కుమారుడు 2వ తరగతి పాస్ అయితేనే కదా 3వ తరగతిలోకి వేసింది. అట్లాగే మన జీవితంలో కూడా కొన్ని పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలు పాస్ అయినప్పుడే మరొక స్థానానికి, మరొక తరగతికి మనం వెళ్ళటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. If you have financially problem, it means you have the exam. ఫైనల్స్ లో If you have the financially problem, మీకు ఆర్థిక ఇబ్బందులు ఏమైనా వచ్చినట్లయితే it means you have exam time. ఇది నీ పరీక్ష అన్నమాట, పరీక్ష కాలం. God wants to take you next level. అది నిన్ను ఇంకొక స్థానానికి చేర్చుతుంది. If you are not well, like sick, you have an exam. నీకు ఆ పరీక్షలో కొన్ని ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పటికీ not to be worry about that, దాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు. because God want to something about you. దాన్ని బట్టి దేవుడు నిన్ను పరీక్షించి నిన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి కృప చూపిస్తాడు కనుక He have the big blessing for you. దాని తర్వాత నీకు అద్భుతమైన ఆశీర్వాదం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So many people have that debt. చాలా మందికి కూడా అప్పులు ఉన్నాయి అన్నమాట. How many have the debt only? ఎంతమందికి అప్పులు ఉన్నాయి? ఎంతమందికి అప్పులు ఉన్నాయి? అప్పులు. సో మెనీ ఇస్ దేర్. So many is there. Then you stand up. సరే అయితే నిలబడండి. Stand up. అప్పులు Stand ఉన్న up. వాళ్ళు నిలబడండి. Then those who have the debt, they are stand up. మీ అందరు అప్పులు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి నిలబడినట్లయితే Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Put on your right hand on your head. మీ కుడి చేతిని మీ తలల మీద పెట్టుకోండి. Because God wants you that because God told me this word. దేవుడు నాకు చెప్తున్నాడు ఈ సమయంలో ఈ మాటల్ని. If somebody have the debt, God want to release today. నీకు అప్పులు ఉన్నట్లయితే దేవుడు వాటి నుంచి విడుదల మీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు చెప్తున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో ఈ మాట. And you say something in front of God. God, I want to, my debt is clean. దేవుని ముందు నిలబడి నువ్వు చెప్పు, అయ్యా నా అప్పుల భారాన్ని తీసివేయండి.
God want to leave that debt in your life. ఆ అప్పుల భారాన్ని దేవుడు నీ మీద నుంచి తొలగించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You pray for this. You pray, God, I want to live this. అయ్యా దాని నుంచి నన్ను విడిపించు, అప్పుల భారాల నుంచి నన్ను విడిపించు అని ప్రార్థించు. Debt in my life. దాన్ని నన్ను జీవితంలో నుండి తొలగించయ్యా అని ప్రార్థించు. Now in this time, gone in my life. దేవుడు నీకు చెప్తున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో, Because this is the curse in our life. ఈ సమయంలో నీవు వినియోగించి ప్రార్థించినట్లయితే దేవుడు అద్భుత కార్యాన్ని నీ God పక్షాన have everything like gold and everything. దేవుని సన్నిధిలో దేవుడు అద్భుతాలని చేయగలిగిన దేవుడు. That is the family curse. దేవుడు ఏదైనా నీ ఆశల్ని నీ అవసరతల్ని దేవుడు తీర్చగలిగిన దేవుడు. I break through this on this curse. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కోసము, అప్పుల భారాలు ఉన్న వారి కొరకు. Release to me, O Lord. దాని నుంచి నన్ను విడిపించయ్యా. Release with debt. అప్పుల భారము నుండి నన్ను తొలగించు. I command in the name of Jesus. దేవుని నామములను చెప్తున్నానయ్యా. I దాన్ని command in the name of Jesus. దేవుని నామములో చెప్తున్నాను I ప్రభువా, command in the name of Jesus. నేను ఆజ్ఞాపిస్తున్నాను దాని నుంచి విడిపించు. Forever I'm free. దాని నుంచి భారాన్ని నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాను. Forever I'm free. ఇక ఎన్నటికీ వారి మీద అప్పుల భారం లేకుండా I చెయ్యండి. never ever seen debt in my life. నా జీవితంలో భారం లేకుండా తొలగించు. I never ever seen debt in my children. నా జీవితంలో అలాంటి అప్పుల భారం లేకుండా చేయండి. I accept and I accept. నేను ఆజ్ఞాపిస్తున్నాను, నేను చెప్తున్నాను అయ్యా నా భారాన్ని తొలగించమని. I'm free with this. నేను అనుకున్నా I'm free with debt. నేను అప్పులతో ఉన్నాను ప్రభువా. In the name of Jesus, glory. దేవుని నామమున Amen. ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Who those believe this prayer? ఎంతమంది విశ్వసించారు ఈ In ప్రార్థన? these few days, you see in your life this miracle. ఈ ప్రార్థన ద్వారా కొన్ని రోజుల్లోనే దేవుడు మీ జీవితంలో అద్భుతాన్ని చేయను గాక. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Thank you so much. ఈ సమయాన్ని ఇచ్చిన సేవకులకి మా నిండైన వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సోనీ మాలిక్ సిస్టర్ గారికి కూడా మరి సంఘం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆ పంజాబ్ రాష్ట్రంలో మరి సుమారు ఆమెకి ఒక 20 సంఘాలు ఉన్నాయి. మరి ఒక 100 మంది సేవకులు వారి దగ్గర పనిచేస్తూ ఉన్నారు. మరి ఎంతో మరి గొప్ప మినిస్ట్రీని వారు కలిగి ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ వారిని మనల్ని ప్రేమించి మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. అదే రీతిగా ఈరోజు ఆదివారం లాగా కాకుండా ఒక మీటింగ్ లాగా ఉంది ఈరోజు మనకి. దేవునికి స్తోత్రం. మరి 2 గొప్ప సాక్ష్యాలు మనం విన్నాం. మరి యోబు గారికి వచ్చిన కష్టాలు మనం చూసాం. మరలా సోనీ మాలిక్ గారి జీవితంలో మరి వారి తల్లిగారు, అత్తగారు, వారి కుమారుడు మరి వీరందరూ కూడా మరణించి ఉన్నారు. అయినప్పటికీ మరి దేవుని పనిలో వారు ఎంతగానో పరుగులు తీస్తూ ఉన్నారు. ఉదయము ఒక దేశంలో ఉంటే సాయంత్రం మరొక దేశంలో ఉంటారు. మరి ఎన్నో విదేశాలు మరి తిరుగుతూ మరి గడిచిన మే నెలలో మాతో పాటు కలిసి 5 దేశాలు మాతో వచ్చి ఉన్నారు. మరి నిన్నగాక మొన్నే 2 రోజుల క్రితమే సౌత్ కొరియా నుంచి కూడా వచ్చారు. మరి సాయంత్రం ఒక దేశంలో, పొద్దున్నే ఒక దేశంలో ఉంటుంది ఆమె. మరి ఎంతగానో విరామం లేకుండా దేవుని పరిచర్యలో వారు ఉండటం ఎంతగానో ఆశీర్వాదకరము. వారు మన మధ్యలోనికి రావటం కూడా ఎంతో సంతోషము. మరి ఇరువురు సాక్ష్యాలను బట్టి, మరి సునీత గారి సాక్ష్యాన్ని బట్టి, సోనీ మాలిక్ గారి సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి చెప్పులు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మరి పెద్ద ఆహ్వాన్ గారు వచ్చినట్లయితే మరి కానుకలు పాట పాడతారు.